హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. కేఎల్ రాహుల్ పైన లక్నో సూపర్ జెయింట్ ఓవర్ గోయంకా గారు అయితే ఫైర్ అవ్వడం విషయం కూడా తెలిసిందే. ఇది గోయంకా గారి పైన మాత్రమైతే మన టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో సంచలన కామెంట్స్ మాత్రమైతే చేయడం జరిగింది. అయితే గోయంకా పైన మన సెహ్వాగ్ వచ్చేసరికి ఏం కామెంట్ చేశారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్తో లక్నో సూపర్ జాయింట్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం కూడా తెలిసిందే. ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. 10 వికెట్ల తోడుతో విజయం అయితే అందుకోవడం జరిగింది. ఈ విజయం తర్వాత కేఎల్ రాహుల్ పైన అయితే లక్నో ఓనర్ గోయంకా గారు మాత్రమైతే కేఎల్ రాహుల్ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం కూడా తెలిసిందే. ఆన్ కెమెరా ముందు ఇలా ఫైర్ అవ్వడం చాలామంది క్రికెట్ అనలిస్ట్ కానీ క్రికెట్ విశ్లేషకులు కానీ గోయంకా పని తీరు మాత్రం అయితే విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. చాలా లేటుగా మన టీమిండియా స్టార్ క్రికెటర్ సెహ్వాగ్ మాత్రం అయితే సెటైరికల్గా అయితే కౌంటర్ వేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. వీరేంద్ర సెహ్వాగ్ వచ్చేసరికి సంజీవ్ గోయంకా గారు చేసిన పనితీరు మాత్రమైతే సరిగ్గా లేదని ఇలా చెప్పాలి డ్రెస్సింగ్ రూమ్లోకైనా లేదా హోటల్కి వెళ్ళి రూమ్లోకైనా చర్చించుకోవాలి. కానీ ఇలా బహిరంగానే ఆన్ కెమెరాల ముందు కెప్టెన్స్లు కానీ ప్లేయర్లు కానీ తిట్టడం సరికాదైతే చూపించడం జరిగింది. ఏ ఓనర్ అయినా ఏదైనా సరే కానీ లావాదేవీల గురించి మాత్రమే చూడాలి, కానీ మ్యాచ్ ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతున్నాయి అయితే చూడొద్దని చెప్పుకోవచ్చు. ప్రతి ఐపీఎల్లోనూ ఓనర్లకు వచ్చేసరికి 400 కోట్ల లాభం వస్తుంది, సరిపోదా ఇంకేం కావాలి మీకు అని కూడా సెటైరికల్గా అయితే సెహ్వాగ్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఒక మ్యాచ్లో వచ్చేసరికి గెలుపు ఓటములు సమానంగానే ఉంటాయి, అది ఓటమైనా గెలుపైనా తీసుకోవాల్సిందే అని కూడా చెప్పడం జరిగింది. అది ఒక మ్యాచ్ ఆడేటప్పుడు కోచ్ కానీ కెప్టెన్సీ కానీ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓనర్లు మాత్రం ఓన్లీ లావాదేవీలు మాత్రమే చూసుకోవాలని అయితే మన వీరేంద్ర సెహ్వాగ్ గోయంకా గారి పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం కూడా ఏ ఓనర్ అయినా సరే ప్లేయర్ల పైన కానీ కెప్టెన్ల పైన కానీ తిట్టడం కానీ కోపంగా మాట్లాడడం సరికాదని సూచించడం జరిగింది. ఆ ప్లేయర్స్ వచ్చేసరికి వేరే జట్టుకి వెళ్తే మీ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం అయితే. దీనిపైన మాత్రం వచ్చేసరికి అక్కడ కేఎల్ రాహుల్ గారు సంజీవ్ గోయంకా గారు మాత్రం అయితే ఎటువంటి స్పందన అయితే ఇంతవరకు అయితే రాలేదు. ఈరోజు లక్నో సూపర్ జాయింట్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే ఉండడం జరిగింది. మ్యాచ్లో మరి కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అనేది అయితే చూడాలి. కేఎల్ రాహుల్ తిట్టినప్పటి నుంచి అయితే మాత్రం అయితే టీంని వీడుతున్నట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. త్వరలోనే లక్నో సూపర్ గా రెండు మ్యాచ్లు కూడా ఉండడం జరిగింది. 2 మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ దూరం అవుతున్నాడు అయితే తెలుస్తున్న సమాచారం. మరి ఈరోజు జరగబోయే మ్యాచ్లో మరి కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ వీడితే మాత్రం అయితే 2025లో వేరే జట్టుకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కేఎల్ రాహుల్ మాత్రమైతే. దీనికి లక్నో సూపర్ జాయింట్కి అయితే గట్టి దెబ్బ అయితే తగలనుంది త్వరలోనే. మరి చూద్దాం వీటిపైన మన ఓనర్స్ కానీ కెప్టెన్స్ ఎలా స్పందిస్తారో అయితే చూడాలి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.